ఫిలిష్తీయులు వచ్చి కేయిలా మీద పడి ఏం చేస్తున్నారంట, ధాన్యాన్ని దోచుకుంటున్నారంట. ఇశ్రాయేలీయులను ఎప్పుడు దోచుకోవాలనే మనసు కలిగిన వాళ్ళు ఫిలిష్తీయులు. ఏ అవకాశము దొరికినా దోచుకోవడము, వాళ్ళని అణిచివేయడం అనేది ఫిలిష్తీయులకున్న క్యారెక్టర్. ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చి కేయిలా అనే ఒక స్థలం మీద ఆ ప్రాంతంలో యుద్ధము చేయటానికి వచ్చి ధాన్యాన్ని దోచుకుంటున్నారంట. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? వెంటనే ఒక 10 మందిని వేసుకొని, నాకు బలం ఉంది కదా, నా మాట వినేవాళ్ళు సైన్యం ఉంది కదా, వెళ్ళిపోయి వాళ్ళని దుమ్ము లేపేద్దామని చెప్పి పరిగెడతలా. కంట్రోల్. ఆగు ఆగు ఆగు. అనేక సార్లు ఆవేశము, ఉద్రేకము. ఏంటది? ఆవేశము, ఉద్రేకం. మన ఇమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు. మన భావోద్రేకాలు మన కంట్రోల్లో ఉండవు. వెంటనే నిర్ణయం అన్నమాట. వెంటనే చూడండి, ధాన్యాన్ని దోచుకుంటున్నారని చెప్పి విన్న వెంటనే ఏం జరిగింది? యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు దావీదు. ప్రభువా, ఫిలిష్తీయుల మీదకి వెళ్ళమంటావయ్యా? యుద్ధం చేయమంటావా? ఏమీ చేయలేని వారమని అనుకున్నంతసేపు అలాగే ఉంటుంది. ఇంకా కిందకే జారిపోతాం. మన దేవుణ్ణి మనం ఎరిగే కొలది, మనము విశ్వాసములో బలము పొందుకునే కొలది, మనము గొప్ప కార్యములు చేయుటకు పూనుకోవాలి. దేవుడు నిత్యము నడిపించటానికి సదాకాలము మనతో ఉంటానన్నాడు. ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం ప్రభువుకి. రక్షింపబడిన తరువాత అనేక మంది దేవుని బిడ్డల జీవితంలో ఒక విషయములో బలహీనపడుతూ ఉంటారు. రక్షింపబడిన బిడ్డలు ఒక విషయములో బలహీనపడతారు, లేదా రక్షింపబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తరువాత ఈ విషయములో వారు మనస్సు పెట్టరు. ఏమిటా విషయం? ఒక చిన్న సంఘటన. దావీదు జీవితంలో 34వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ సాక్ష్యము మన సాక్ష్యం అయితే ఎంత బాగుండును. ఆమేన్ చెప్పరా? అంటే మీకు అలాగొద్దని. ఆ? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. దావీదు జీవితంలో చాలా ప్రత్యేకంగా కనపడేది ఒకటి ఉన్నది. అదేంటంటే, దేవుని యొద్ద విచారణ చేయుట. అందరు చెప్పండి ఆ మాట. బ్రదర్స్ చెప్పండి అన్న. దేవుని యొద్ద విచారణ చేయుట. ఎంక్వైరీ, విచారణ. దేవుని దగ్గర తెలుసుకొనడం, విచారణ చేసి ముందుకు వెళ్ళడం. అనేక సార్లు దేవుని బిడ్డల జీవితంలో ఇది కొరతగా కనబడుతూ ఉంటుంది. దావీదుకి ఒక సాక్ష్యం ఉన్నది. ఇతడు నా హృదయానుసారుడు.
హల్లెలూయా! ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవునికి స్తోత్రం. చెప్పాలి. నేను ప్రతి ఒక్కరి కోసం, స్పందన కోసం చూస్తున్నా. మీలో ఏ ఒక్కరు కూడా మీ మైండు బయటికెళ్ళకూడదని ఆశ నాకు. యవనస్తులు మీ వైపు చూస్తున్నా నేను. మిమ్మల్ని అడుగుతాను, మీరు నోరు తెరవండి దయచేసి. దేవుని హృదయానుసారుడు. దావీదు ఎవరంటే దేవుని హృదయానుసారుడు. దేవుణ్ణి బహుగా ఆరాధించటాన్ని బట్టి ఆ సాక్ష్యము పొందుకొని ఉండొచ్చు. నేనంటాను గదా! కేవలము దేవుణ్ణి ఆరాధించటాన్ని బట్టి మాత్రమే కాదు గానీ, ఆరాధన చేయాలి. దేవుణ్ణి నమ్మిన బిడ్డలు దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్. దేవుణ్ణి నమ్మిన ప్రజలు దేవుని నిత్యము ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గనపరుస్తూ ఉండాలి. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా? దేవుని నమ్మిన బిడ్డలు నిత్యము దేవుని యొద్ద విచారణ చేయాలి. ఆయన యొద్ద విచారణ చెయ్యని వారుగా ఉండకూడదు. ఆయన యొద్ద విచారణ చేయడం అంటే ఏమిటంటే దేవుని మీద ఆధారపడటం. ఏంటండి? విచారణ చేయటం అంటే ఏంటి? యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. నువ్వు విచారణ చేయటం లేదు అంటే, దేవుని దగ్గర తెలుసుకోవడం లేదంటే, దేవుని దగ్గర ప్రభువా నన్ను వెళ్ళమంటావా? వద్దంటావా? నన్ను తినమంటావా? లేదా? ఉదాహరణకు చెప్తున్నా. తినమంటావా లేదంటే దేవుడు ప్రతిరోజు వచ్చి మీకు తినండి అని చెప్పడు. ఉదాహరణకు చెప్తున్నా. ప్రభువా నన్ను చేయమంటావా? చేయొద్దంటావా? అని దేవుని దగ్గర ఒక వ్యక్తి విచారణ ఎంక్వైరీ దేవుని దగ్గర అడగటం లేదంటే, విచారణ చేయడం లేదంటే, దాని అర్థం ఏంటంటే హీ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడటం లేదు. అనేక సార్లు మన సొంత శక్తి మీద ఆధారపడతాం. ఏ నేను చేయలేనా? నాకు శక్తి లేదా? అనేక సార్లు మన తెలివి మీద ఆధారపడతాం. అనేక సార్లు మనకున్న కనెక్షన్స్ మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడటం అనేది లీస్ట్ అవుతుంది అనమాట మనకి. అది ఆఖరిలో మొదలు పెడతాం. అన్నీ ఫెయిల్ అయిపోతాయిగా, అప్పుడు మొదలు పెడతాం. ప్రభు అసలు నీ చిత్తమా కాదా? 4 దెబ్బలు తిన్న తర్వాత, నష్టపోయిన తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత, ఈ ఈ ఎదుటివారి నుంచి అవమానాలు పొందుకున్న తర్వాత, అప్పుడు అడగటం మొదలు పెడతాం. అసలు ఏంటి ప్రభు ఇలా జరుగుతుంది? ఎందుకు ప్రభు నా జీవితంలో ఇలా జరుగుతుంది? అసలు నీ చిత్తం ఏమిటయ్యా? అని మొదటే ఉండొచ్చు కదా! దేవుని యొద్ద విచారణ చేయని ఒక హృదయము అది గర్వపు హృదయము, అది అహంకారంతో నిండిన హృదయం అని భావించవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక వ్యక్తి దేవుని యొద్ద విచారణ చేయడం లేదు. తన ఇష్టం, తన కోరిక, తన ఆలోచన అంతా నీ ఆలోచనే, నీ కోరికే, నీ ఇష్టమే అయితే దేవుడెందుకు మరి నీకు? దేవుడే అవసరం లేదు నీకసల. అవునా కాదా? దేవుని యొద్ద విచారణ చేయని వ్యక్తి దేవుని మీద ఆధారపడటం లేదు. దేవుడా నువ్వు అవసరం లేదు నాకని చెప్తున్నాడు ఇండైరెక్ట్‌గా. దావీదు జీవితంలో మనం చాలా ప్రత్యేకంగా అనేక మార్లు సుమారుగా ఓ 10 స్థలాల్లో కూడా చదవచ్చు. అయన్నీ నేను చెప్పను గాని ఇప్పుడు. అవి మీరు ధ్యానించండి. దేవుని యొద్ద విచారణ చేసే మనసు ఎంత ఉన్నదంటే దావీదుకి, అసలు దావీదు రాజవ్వడానికి సెలక్షన్ లేకపోతే దావీదు దేవుని దృష్టిలో పడటానికి కారణం, అంతకుముందు మొట్టమొదటి రాజైన సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒక ఆలోచన చెప్తే, నీ ఆలోచన కాదులే నా ఆలోచన అని ముందు పెట్టుకున్నాడు. సౌలు కొట్టివేయబడ్డాడు. సౌలు రాజరికం తీసివేయబడింది. సౌలు పేరుకు మాత్రమే ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ అది ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. తనకి దేవుడిచ్చిన ఉన్నతమైన ఆ స్థితిని కాపాడుకోలేకపోయాడు. అనేక మంది దేవుని బిడ్డలు దేవుడిని నమ్మిన తర్వాత ఇక నాకంతా తెలుసులే. ఏదైనా కష్టం నుంచి బయటపడిన తర్వాత మరలా కష్టము
వచ్చేంత వరకు, తను ఎక్కలేనిది లేదా తను జయించలేనిది వచ్చేంత వరకు మళ్ళా దేవుడి వైపు చూడరు. మిగతాయన్నీ కూడా నాకు తెలుసులే. పిల్లలు గూడా కొద్ది రోజులు మాట వింటారండి. కొంచెం వయసు పెరిగే కొద్దీ నువ్వేంటి నాకు చెప్పేదంటారు. నాకు తెలీదా ఏంటి? అమ్మనైనా, నాన్ననైనా ఏమంటారు చెప్పండి? "ఆ! నాకు తెలుసులే నువ్వేం చెప్పక్కర్లేదంటారు." మరి చిన్నప్పుడు బాగానే విన్నావు గదరా! ఆ! వింటా. చిన్నప్పుడు ప్రతీదీ మమ్మీ ఇది చేయమంటావా? డ్యాడీ ఇది చేయమంటావా? అంటే పెద్దయినాక కూడా ప్రతీదీ అడగాలని కాదు. అక్కడ అక్కడ విషయం ఏంటంటే, నాకంటే పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, నన్ను కన్న తల్లిదండ్రులు, వాళ్ళు ఎంతో దూరం నడిచారు. ఇంతకు ముందే ప్రయాణం చేశారు గనక, వాళ్ళకున్న కనీసం అనుభవాన్ని బట్టి, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి కనీసం ఒక్క మాట, నువ్వు ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదో ఒక పెద్ద పని, ఒక గొప్ప తీర్మానం చేసేటప్పుడు తల్లికి, తండ్రికి ఒక్క మాట. మరి ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇలా ఒక అవకాశం వచ్చింది. ఇలా చేస్తే ఎలాగుంటదంటారు? మీ ఆలోచన ఏంటని తీసుకునే మనస్సు పిల్లలకి లేదు అంటే వాళ్ళకెంత గర్వం పెరిగిందని అర్థం. పెళ్లి వయసు వచ్చింది. వివాహ సమయానికి తల్లిదండ్రుల యొక్క ఆలోచన తీసుకోవా? నువ్వు తీసుకోవట్లేదంటే నీకు బాగా నాకిలాగా సంసోను ఇష్టపడ్డాడు. ఒక స్త్రీని చూసి. ఫిలిష్తీయుల గ్రామంలో ఉన్న స్త్రీని చూసి ఆమె ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాడు. వచ్చి తల్లిదండ్రులకు చెప్పాడు. నాకు ఆమె ఇష్టమైందని. కనీసం చెప్పాడు. ఎంతోమంది చెప్పట్లేదు గదా! అంటే ఆ పిల్లలు తల్లిదండ్రులను ఎప్పుడో దాటి వెళ్ళిపోయారని అర్థం. పరమ తండ్రి మనలను రక్షించిన దేవుడు మనకు తోడుగా ఉండగా, నిత్యము నా బిడ్డలు నాతో మాట్లాడతారేమో, నా బిడ్డలు ఏదైనా సహాయం అడుగుతారేమో, నా బిడ్డలకు నేను సహాయము చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉండగా, ఆ! వీరెప్పుడూ విచారణ చేయరు. "నువ్వేం అవసరం లేదులేయ్యా" అన్నట్టుగా ఉంటది. దావీదు జీవితంలో అలాంటిది లేదు. దేవునికి స్తోత్రం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, మొట్టమొదట దేవుని దగ్గరికి వెళతాడతడు. ఏ విషయానికైనా సరే. దేవుని యొద్దకు వెళ్ళి, "దేవా నీవేమంటావు ప్రభువా? నీ చిత్తమేమున్నది? ఈ పోరాటం నేను చెయ్యనా? ఇదిగో శత్రువులు వచ్చారు. వారు పాడు చేస్తున్నారు. ఆ ఫిలిష్తీయుని కొట్టనా? కొట్టొద్దా? వారి మీదకి వెళ్ళమంటావా? వెళ్ళొద్దంటావా?" చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్‌లో మనకి దావీదు గురించి మాట్లాడుతున్నాం గదా! దావీదు మాట్లాడేటప్పుడు ఈ విషయాలు దావీదుకు బైబిల్ గ్రంథం లేదు. నోట్ దిస్. వినాలి. ఈ మాట అర్థమైందా మీకు? డేవిడ్‌కి, దావీదుకి గ్రంథము లేదు. దేవుని చిత్తమేమిటో కనుగొనడానికి, బయలుపరచబడిన చిత్తమును గ్రహించటానికి దావీదుకు లేదిది. మనకుంది. దేవుని స్తోత్రం. అందుకే మనం అన్ని విషయాలు దేవుణ్ణి కనుగోక్కర్లేదు. ఎందుకంటే దేవుని చిత్తమేమిటో బైబిల్ మనకు బోధిస్తుంది. బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని మనం చేసుకుంటూ వెళతాం అంతే. కానీ బయలుపరచబడనివి ఇంకా కొన్ని ఉంటాయి మన జీవితంలో. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలకు లేదా కొన్ని విషయాలకు మనం ముందుకు వెళ్ళాలో లేదో, మనము మనము చెయ్యాలో చేయకూడదో ఆ విషయాలు మాత్రమే దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడతాం. ప్రభువా నాకు బయలుపరచని. దేవుని స్తోత్రం. ఏదైతే బయలుపరచబడిందో, ఏదైతే దేవుడు ఇప్పటికే చెప్పేసాడో, ఏదైతే నువ్వు గ్రంథంలో వింటున్నావో, చదువుతున్నావో దాని గురించి అడగొద్దు. దాని గురించి అడగొద్దు. ప్రభువా హత్య చేయొచ్చా? చేయకూడదా? అని అడుగుతావా? ఏ? ఎందుకని? హత్య చేయకూడదని ఆల్రెడీ నీకు దేవుని చిత్తం ఏంటో ఇక్కడ ప్రభువా అబద్ధ సాక్ష్యం చెప్పొచ్చా? చెప్పకూడదా? అని అడుగుతావా? నీ చిత్తమేంటో బయలుపరచయ్యా. నేను ఒక అబద్ధ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానయ్యా. ఆహా! అడుగుతామండి అలా?
అయ్యా! ఈ ఈ ఈ ఈ యొక్క ఇదిగో ఈ పని, ఈ తప్పు చేయొచ్చా? చేయకూడదా? అని నువ్వు దేవుడిని అడగాలా? దేవుని చిత్తమేమిటో గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆ గ్రంథం నా చేతిలోకొచ్చింది. దేవుడు నీతో మాట్లాడతాను. బయలుపరచబడిన విషయాల గురించి మరలా అడగొద్దు. అన్నం తినొచ్చా? తినకూడదా? అన్నం తినొచ్చా? తినకూడదండి? ఏమి తినాలి ప్రభువా? ఏ కూర అయితే మంచిదని దేవుడిని అడుగుతావా? అవసరం లేదు. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆహారం ఇచ్చానంటున్నాడు, తినమన్నాడు. ఆయన వెజ్ ఇచ్చాడు, నాన్ వెజ్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, తినమన్నాడు. దేవుని యొక్క వాక్యములో తినే విషయంలో అభ్యంతరాలు లేవు. దేవుడు చెప్పాడు. ఇక నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఎళ్లి ప్రభువా ఇది తినొచ్చా? అని అడగక్కర్లా. అది నీకు నీ శరీరానికి హాని చేయనిదే అయితే నువ్వు తప్పకుండా తీసుకోవచ్చు. నువ్వు తగుమాత్రంగా నువ్వు ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎంత పని చేయాలో అవన్నీ కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా అడిగేవి కొన్నున్నాయి. ఇందాక పాస్టమ్ గారికి ఒక సమస్యొచ్చింది. పెళ్లి గావాలని జెప్పి సిద్ధపడిన తర్వాత నలుగురొచ్చారంట. ఇప్పుడు ఈ నలుగురిలో ఏది దేవుని చిత్తం? అప్పుడు తప్పదు. నలుగురు దైవజనులే అయినప్పుడు, నలుగురు రక్షణ పొందినోళ్ళయినప్పుడు, నలుగురు కూడా దేవుణ్ణెరిగిన వారైనప్పుడు చూడండి అనేక మంది దేవుని బిడ్డలు దేవుణ్ణి ఎరగని వారితో వివాహం చేసుకుంటున్నారు. కదా! అవునా? కాదా? ఏం జేస్తాము? డబ్బు బాగుంది. పెళ్ళిళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి పెళ్లి యొక్క నిర్ణయము, తీర్మానం ఎలా జరుగుతుందో తెలుసా? పెళ్లి చేసుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. పెళ్లి చేసుకోవచ్చు తప్పు గాదు. పెళ్లి చేసుకునే వారికి ఒకటే ఒక కండిషన్ ఏంటంటే, నువ్వు దేవుడిని ఎరిగిన వ్యక్తివైతే, దేవుడిని ఎరిగిన వ్యక్తిని పెళ్లి చేసుకో. ఇబ్బందులుండవిక. దేవుడిని ఎరగని వారితో పెళ్లి చేసుకుంటే, నువ్వు జీవితాంతం బాధలు పడాల్సిందే. నువ్వు అటన్నా మారాలి, ఆళ్ళు ఇటన్నా మారాలి. ఏది జరిగిద్దో తెలీదు. ఈలోపు ఏం జరిగిద్దో తెలీదు. ముందు దేవుని విషయంలో ఆటంకం రాకుండా ఉండాలంటే దేవుడిని ఎరిగిన బిడ్డలు పెళ్లి చేసుకోవడం అది దైవ చిత్తమని మనకు అర్థమైపోతుంది. కానీ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతుంది తెలుసా? క్రైస్తవుల మధ్యలో కూడా. ప్రభువుని ఎరిగిన వారమే అంటారు. ప్రభు మాకు తెలుసు అంటారు కానీ దేన్ని బట్టి పెళ్లి చేసుకుని నిర్ణయం తీసుకుంటారు? అందాన్ని బట్టి. ఏమండి అందం చూడొద్దా? అంటే నీ నిర్ణయము అందాన్ని బట్టి అయితే, నీ నిర్ణయము డబ్బును బట్టి అయితే, నీ నిర్ణయము కులాన్ని బట్టి అయితే, రేపొద్దున వచ్చే పర్యవసానాలన్నీ కూడా నువ్వు భరించాల్సిందే. నీ నిర్ణయము దైవ చిత్తాన్ని బట్టి అయితే, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు చెప్తున్నాడు. మన బ్రదర్ అన్నాడు. మన మధ్యలో ఉన్న లాజర్ బ్రదర్. అన్న మీరు చెప్పండి అన్న కుంటిదాన్నైనా, గుడ్డిదాన్నైనా అన్నాడాయన. అన్నావా లాజరు? మీరు తీసుకొస్తే కుంటిదైనా, గుడ్డిదైనా పెళ్లి చేద్దాం. కానీ మంచి ఆమెనే తీసుకొచ్చా నేను. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మన హృదయం ఎలాగుంటుంది దేవుని బిడ్డలారా? మన నిర్ణయం ఎలాగ అయిపోద్దో తెలుసా? మన ఇష్టం, మన కోరిక చొప్పున, మన ఇష్టము చొప్పున, మనకి ఏదైతే నచ్చిందో, మనకి ఏదైతే మన మనస్సుకి కనెక్ట్ అవుతుందో దానిని బట్టి నిర్ణయం తీసుకుంటున్నాం గానీ, దేవుని యొద్ద విచారణ చేసేవారంగా ఉన్నామా? దేవుని యొద్ద విచారణ చేసేవా ప్రభువా, ఇదిగో నాయనా, నా ఎదుట ఇలాంటి పరిస్థితులొచ్చాయి ప్రభువా. ఇదిగో తండ్రి, మరి నన్ను ఏం చేయమంటారు? నన్నేం చేయమంటారు ప్రభువా? ఇదిగో ఇలా ఇదిగో ఈ నిర్ణయం తీసుకోనా? ఇటు లెఫ్ట్ ఎళ్ళనా? రైట్ వెళ్ళనా? స్ట్రెయిట్‌గా వెళ్ళనా? ప్రభువా ఈ విషయంలో ప్రభువా నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటున్నారు ప్రభువా అని దేవుని యొద్ద విచారణ చేసే మనస్సు మనకి ఎల్లప్పుడూ ఉండాలి ప్రియులారా. మనము అనేకమైన ఇంపార్టెంట్ విషయాల్లో తొందరపడిపోతున్నాం. ఎందుకో తెలుసా? మనకేదో ఆఫర్ కనపడతది. ఏదో ఆఫర్. ఆఫర్‌ను చూసి అవసరం లేకపోయినా కొంటున్నామా లేదా? ఏం జూసి? ఆఫర్ జూసి. ఏంటా ఆఫర్ చెప్పండి ఉదాహరణకి ఒక చిన్న ఒకటి కొంటే 2 ఫ్రీ అన్నాడనుకోండి. మనకి యాక్చువల్‌గా ఒకటి అవసరం లేదు.
కానీ వెళుతూ వెళుతూ ఉండగా దారి పక్కన ఒకటి కొంటే 2 ఫ్రీ అంటున్నాడు. ఒకటి కొంటే 2 ఫ్రీ. ఈ ఒకటి నాకు అవసరమా అని మనం ఆలోచించం గానీ, ఒకటి కొంటే 2 ఫ్రీ అంటున్నాడు గదా! చూసారా? అనేక సార్లు అటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసి మనం ఏం చేస్తామో తెలుసా? మనకి అవసరత లేకపోయినా, మనకది సందర్భం కాకపోయినా, మనము నిజంగా ఆ పని ఆ సమయమందు చేయాల్సిన అవసరం లేకపోయినా మనం చేస్తాం. ఆగం. ఆలోచించం. ఒక వ్యాపారం ప్రారంభించాలంటే పార్ట్నర్స్‌ని బట్టి ప్రారంభించాలా? అబ్బా! మంచి పార్ట్నర్స్ నేను గూడా ఉంటాను. నువ్వు ఇదిగో మనిద్దరం కలిసి మనం ఈ వ్యాపారం చేద్దాము. నేను నీకు పార్ట్నర్‌గా ఉంటానంటే, పార్ట్నర్‌గా ఉంటాను అన్నందుకు నీకు ఇష్టమైన వాళ్ళు పార్ట్నర్స్‌గా ఉంటారన్నందుకు వ్యాపారం స్టార్ట్ చేస్తున్నావా? వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే విషయము దేవుడు నిన్ను ప్రేరేపించాడా? ఎన్ని సార్లు ఫెయిల్ అయిపోతున్నాం. ఒకానొక సందర్భంలో ఒక సహోదరుడొచ్చి నాకు చెప్పాడు గదా! "అన్న మీరు ఈ పని చేస్తే అసలు ఇదేం తప్పు లేదు. చాలామంది సేవకులు చేత్తన్నారు." ఎవరికి ఏదెయ్యాలో మందు అదే ఏస్తారు. అంతే గదా! సేవకుడికి సేవకుడినేస్తారు. బ్యాంక్ ఎంప్లాయ్‌కి బ్యాంక్ ఎంప్లాయీని, ఆ! హోటలోళ్ళకి హోటలోళ్ళని. అంతే గదా! సేవకులందరూ చేస్తున్నారు. ఇది అసలు ఏమీ లేదు. నీ ప్రార్థనకు అడ్డు లేదు. నీ వాక్య బోధకు అడ్డు లేదు. లేకపోతే నీ సేవకు అడ్డు రాదు. నీ సమయాన్ని ఎక్కువగా పుల్ చేయదు. నీ సమయాన్ని కూడా పుల్ చేయదు. ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు. కాబట్టి ఇదిగో నేను కూడా చేస్తున్నాను. ఇదిగో మా తమ్ముడు చేస్తున్నాడు. ఇదిగో పలానా సేవకుడు చేస్తున్నాడు. మాకు చాలా ఈజీగా ఆశీర్వాదం వస్తుంది. అంటే నేను కూడా చేయి పెట్టా. కాలిపోయినాయి చేతులు. అంటే నిజంగా మంటల్లో కాల్లా. దేనిలో చేయి పెట్టాను దానిలో కాలిపోయినాయి. దేవుడా! ఏంటి ఇంత తొందరపడ్డాను? ఆఫర్. నీ సేవకు ఆటంకం రాదు. నువ్విది చేయటాన్ని బట్టి నిన్నెవరు నిందించరు. నువ్వు తప్పు చేస్తున్నావని అనరు. ఇది న్యాయబద్ధంగా, నీతియుక్తంగా లీగల్‌గా పోతుంది. అబ్బబ్బబ్బబ్బా! ఆ తర్వాత తెలిసింది మొత్తం ఇల్లీగలే. చూసారా? అనేక సార్లు సాతానుడు మనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాడో, అనేక సార్లు దేవుని బిడ్డ నా ఫెయిల్యూర్ చెప్తున్నా మీకు సిగ్గుపడకుండా. సాతానుడు ఎలా ఎరవేస్తాడో చూడండి. సాతానుడు ఎలా నిన్ను లాగటానికి, ఉచ్చులో లాగటానికి, ఊబిలోకి లాగటానికి, నీ మీద నీకు ఎలాంటి ఆశలు పుట్టిస్తాడో, ఎలాంటి ఆశలు చూపిస్తాడో చూడండి. దేవుని యొద్ద విచారణ చేసే పని నీది కాదా? ఆఫర్ రాగానే నీ నీ లేదా నీకిష్టమైన ఫ్రెండ్ చెప్పగానే, లేదా నీతో పాటు వాడు ఎవడైనా చెప్పగానే, నీ పార్ట్నర్‌ని బట్టో, ఇంకోళ్ళని బట్టో నువ్వు దూకడమేనా ఇంక? అలా దూకి ఎంతమంది కాళ్ళు విరిగిపోతున్నాయి. అలా అలా ముందుకు వెళ్ళి ఎంతమంది చేతులు కాల్చుకుంటున్నారు. అలా అలా ముందుకు వెళ్ళి ఎంత నష్టం, అలా ముందుకు వెళ్ళి జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటున్నారు. చీకటిమయమైపోతుంది. గనుక విచారణ చేయాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా సమయం అయిపోతుంది. నేను చెప్పాలనుకున్న చాలా విషయాలున్నాయి. పర్వాలేదు మిమ్మల్ని ఎక్కువసేపు అయితే కూర్చోబెట్టను. అయితే నేను చాలా క్లుప్తంగా చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దావీదు యొక్క జీవితంలో మిగతా విషయాలు మీరు తెలుసుకోండి. గబగబా సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 23వ అధ్యాయము. మొదటి 2 వచనాలు చదివినట్లయితే తరువాత ఫిలిష్తీయులు ఆ! కెయీలా మీద యుద్ధము చేసి ఆ! కల్లుముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. వినబడెను. అంతటా దావీదు, ఆ! నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, దేవునికి స్తోత్రం. యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. చాలు. ఫిలిష్తీయులు వచ్చి కేయిలా మీద పడి ఏం చేస్తున్నారంట? ధాన్యాన్ని దోచుకుంటున్నారంట. ఇశ్రాయేలీయులను ఎప్పుడు దోచుకోవాలనే మనసు కలిగిన వాళ్ళు ఫిలిష్తీయులు. ఏ అవకాశము దొరికినా దోచుకోవడము, వాళ్ళని అణిచివేయడం అనేది ఫిలిష్తీయులకున్న క్యారెక్టర్. ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చి కేయిలా అనే ఒక స్థలం మీద ఆ ప్రాంతంలో యుద్ధము చేయటానికి వచ్చి ధాన్యాన్ని దోచుకుంటున్నారంట. దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? వెంటనే ఒక 10 మందినేసుకొని, నాకు బలముంది గదా! నా మాట వినేవాళ్ళు సైన్యముంది గదా! ఎళ్ళిపోయి వాళ్ళని దుమ్ము లేపేద్దామని జెప్పి పరిగెడతలా. కంట్రోల్. ఆగు, ఆగు, ఆగు.
అనేక సార్లు ఆవేశము, ఉద్రేకము. ఏంటది? ఆవేశము, ఉద్రేకం. మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో ఉండవు. మన భావోద్రేకాలు మన కంట్రోల్‌లో ఉండవు. హ్మ్. వెంటనే నిర్ణయం అనమాట. వెంటనే. చూడండి, ధాన్యాన్ని దోచుకుంటున్నారని చెప్పి విన్న వెంటనే ఏం జరిగింది? యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు దావీదు. ప్రభువా, ఫిలిష్తీయుల మీదకి వెళ్ళమంటావయ్యా? యుద్ధం చేయమంటావా? నన్ను నువ్వు వెళ్ళమంటేనే వెళతాను ప్రభువా. ఆ మనసు చూడండి ప్రియులారా. ఆ మనసు చూడండి. ఏదో ఎవరో నీకు ఫోన్ చేసి చెప్పగానే పరిగెడతావా? ఏదో చేద్దామనుకోని నీ లోపల ఉద్రేకం వచ్చినంత మాత్రాన చేసేస్తావా? నీ ఉద్రేకాన్ని నువ్వు కంట్రోల్‌లో పెట్టుకోలేవా? మొదట దేవుడిని సంప్రదించవా? అసలు దేవునికి చెప్పకుండా ముందుకు ఎలా ఎళ్తావు? చెప్పండి ప్రియులారా. ఈరోజు పొద్దున్నే లేచిన తర్వాత దేవునితో మాట్లాడారా? ఈ రోజు కోసం? సరే, ఒకవేళ మాట్లాడకపోతే అలవాటు చేసుకోండి. ప్రతి దినము నువ్వు లేచిన తర్వాత నువ్వు దేవునితో మాట్లాడి, దేవుని మీద ఆధారపడకుండా, ప్రభువా, ఈ రోజు నా ఎదుట ఉన్నది ప్రభువా, ఈ 12 గంటలు పగలు, లేకపోతే ఇదిగో 6 గంటలకు లేచాను, మరలా సాయంత్రం 6 గంటల వరకు ప్రభువా, అయ్యా నీ సహాయం లేకపోతే నేను వేస్ట్. నీవు నన్ను నడిపించకపోతే నేను నడవలేనయ్యా. నువ్వు బలంగానే ఉన్నావు. నీకు మంచి ఉద్యోగం ఉన్నది. నీకు అందరూ ఉన్నారు. అయినా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడే మనస్సుంటే నువ్వు అలా దేవుని సన్నిధికి వెళ్తావు. దేవుని స్తోత్రం. దావీదుకి యుద్ధం చేయటం అంటే అది చిన్నప్పటి నుంచే. దావీదు అడవుల్లో తిరిగినవాడు, అడవిలో పెరిగినవాడు, మందలను కాచినవాడు, ఎలుగుబెట్టిని చంపినవాడు, సింహాన్ని చంపినవాడు, గొలియాతును చంపినవాడు. ఫిలిస్తీయులతో యుద్ధం చేయటానికి దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నాడండి? యుద్ధ నేర్పరి. తన వేళ్ళు యుద్ధం చేయటం అంటే తనకు అసలు ఈజీ అనమాట. కత్తి తిప్పగలడు అసల. ఎవరిని చూసినా భయపడడు. అటువంటి దావీదు దేవుని దగ్గరకొచ్చి, ఎళ్ళమంటే ఎళ్తా, లేకపోతే నీ ఇష్టం. అంత తగ్గింపు మనకుందా ప్రియులారా? అంత దీనత్వం మనకున్నదా? మనం దేవుని యొద్ద విచారణ చేసే మనస్సు మనకున్నదా? కేయిలా మీదకు వెళ్ళు అని దావీదుకి దేవుడు సెలవిచ్చిన వెంటనే బయలుదేరాడు. అక్కడ వారందరినీ ఫిలిష్తీయుల్ని తరిమివేయగలిగాడు. ఆ ధాన్యాన్ని, అక్కడున్న ప్రజలను రక్షించగలిగాడు. దేవుని యొద్ద విచారణ చేసే మనస్సు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. ఎక్కువగా వివరించడానికి సమయం లేదు కానీ గ్రహించండి దేవుని బిడ్డలారా. దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయాడు. యుద్ధంలో ఓడిపోయారు. దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అతడు పోగొట్టుకున్నాడు. సౌలు హతమార్చబడిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీలకు అఫీషియల్గా రాజు లేడు. ఇప్పుడు దావీదు దేవుని సన్నిధికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నేనిప్పుడు యూదా పట్టణంలోనికి వెళ్ళనా? అప్పటి వరకు సౌలు భయం చేత ఇతడు ఎక్కడెక్కడో అడవుల్లో తిరుగుతూ, ఎక్కడెక్కడో దాక్కుంటూ ఉన్నటువంటి వ్యక్తి సౌలు చనిపోయాడని విన్న తర్వాత, తన స్నేహితుడైన, తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను కూడా చనిపోయాడని విన్న తర్వాత ఏమడుగుతున్నాడండి దేవుణ్ణి? అయ్యా, నేనిప్పుడు లోపలికి వెళ్ళనా? దేవుని స్తోత్రం. నేనిప్పుడు పట్టణంలోకి వెళ్ళనా అయ్యా? యోధా పట్టణంలోనికి లోపలికి వెళ్ళమంటావా? వెళ్ళు అన్నాడు దేవుడు. వెళ్ళనా? అయితే ఏ స్థలానికి వెళ్ళను? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నన్ను వెళ్ళమంటున్నావు కదా! ఆంధ్రాలో లేదా కృష్ణా జిల్లాలో ఎన్ని ఊర్లున్నాయి? ఎన్నో ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళమంటావయ్యా? విజయవాడ వెళ్ళమంటావా? లేదా గుడివాడ వెళ్ళమంటావా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఒక జిల్లా వెళ్ళేటప్పుడు ఏ ఊరు వెళ్ళాలో మనకు తెలుసు కదా! అలాగే యోధా పట్టణాల్లోనికి వెళ్ళినప్పుడు నేను ఏ ఊరు వెళ్ళమంటావంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? హెబ్రోనుకు వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు హెబ్రోనుకు వెళ్ళిన తర్వాత హెబ్రోన్లో అతడు రాజుగా పట్టాభిషేకము, రాజుగా అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం. సో దావీదు మనసు చూసారా? ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా?
నేను ఆ ప్రాంతానికి వెళ్ళను, ఆ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళను ప్రభువా అని విచారించే మనసు కలిగిన వాడు తొందరపడి ఎప్పుడూ కూడా పరిగెత్తడు. అంటే దేవుని సెలవు లేకోకుండా, దేవుని చిత్తాన్ని ఎరక్కోకుండా, దేవుని కనుక్కోకుండా దేనిని ప్రారంభించడు. అది సేవ అయినా సరే, సేవకుడైనా సరే, ఒకటే నియమం. దేవునికి స్తోత్రం. అందరూ విజయవాడలో సేవ ప్రారంభించారని చెప్పి విజయవాడలో ప్రారంభించకూడదు. అందరూ హైదరాబాద్‌లో సేవ ప్రారంభించారని హైదరాబాద్‌లో సేవ ప్రారంభించకూడదు. దేవుడు నీకు బోధించాడా? దేవుని చిత్తములో నువ్వుంటే ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండు. దేవుని స్తోత్రం. నన్ను విజయవాడ వెళ్ళమన్న తర్వాత, లేదులే నేను గుంటూరు ఎళ్తా. గుంటూరులో నాకు చాలామంది బంధువులు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళగానే నాకు వచ్చి 10 మంది, 20 మంది కూర్చుంటారంటే కుదరదు. నేను నంబూరులో పెట్టుకుంటానా నా యొక్క సంఘం అంటే కుదరదు. నీకు నంబూరులో బంధువులుంటే అక్కడ ప్రారంభిస్తావా? నీ బంధువులను బట్టా? దేవుని చిత్తాన్ని బట్టా? కదండీ! బెంగుళూరులో నన్ను ఒక పెద్ద చర్చికి అడిగారు పాస్టర్‌గా ఉండమని. మీరిప్పుడు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవ, ఆ బైబిల్ కాలేజ్ మినిస్ట్రీ మానేసేసి, మీరు ఇక్కడికి గనక వస్తే మీకు హౌస్ ఇస్తాము, మీకు అన్నీ ఇస్తాం. అవసరమైతే రేపొద్దున కారు ఇస్తాము, నీకు మంచి సాలరీ ఇస్తామని అడిగారు. నేనెళ్ళి ప్రార్థన చేసుకొని, ఏంటి ప్రభువా! ఈ ఆఫర్ చూస్తే ఇప్పుడే నేను ఇక 4, 5 సంవత్సరాల్లో నేను ఎక్కడికెళ్ళిపోతానో చాలా టాప్‌కెళ్ళిపోయేటట్టున్నాను. ఎంత పెద్ద చర్చికి నేను పాస్టర్ అయిపోతాను గదా! ఒకేసారి నాకు ఇంత సాలరీ ఇస్తానంటున్నారు. బెంగుళూరులో నడిబొడ్డున హౌస్ ఇస్తానంటున్నారు అని జెప్పి దూకటం గాకుండా ప్రార్థన చేసుకొని, నేనెవరితో ఉన్నానో ఆయన్నడిగాను. ఇలాంటి ఆఫర్ వచ్చిందంటే, "నో" అన్నాడాయన. దాన్ని నేను దేవుని చిత్తంగా తీసుకున్నాను. సర్దుకున్నాను. దేవుని స్తోత్రం. మనందరి జీవితాల్లో ప్రియులారా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవునికి చెప్పకుండా మీరు ఇప్పటి వరకు ఏమేమి చేశారో వాటన్నిటి విషయంలో క్షమాపణ అడిగి, అయ్యా నాకు ఆ బుద్ధి నేర్పించయ్యా దావీదులాగా ప్రతి విషయములో ప్రభా, అలాగని ప్రతి విషయము అది ఏది అడగాలో గమనించి అడగండి. ఏది అడగాలో, ఏది తెలుసుకోవాలో నీ బిడ్డల విషయంలో ఒకవేళ నీకు అర్థం కావట్లా, నీ చుట్టూ మంచి కాలేజెస్ ఉన్నాయి, నా బిడ్డలు ఏ కాలేజీలో చేర్పించాలి తప్పులేదు. ఏ గ్రూప్ ఇప్పించాలో అర్థం కావట్లేదయ్యా, నేను అంత చదువుకున్న దాన్ని కాదు, ఎవరో ఒక ద్వారా నాకు ఒక మంచి ఆలోచన చెప్పించయ్యా. ప్రతి విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, కలవరం ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవుని విచారించి ముందుకు వెళ్ళండి. చూడు, కుమిలిపోతూ నా కిడ్నీలు పాడైపోయినాయి అని బాధపడుతూ ఏం చేయాలో ఇక నేను అయిపోయిందేమో, నా టైం కూడా అయిపోయిందేమో, నా భర్తే లేడు ఇప్పటికి, మరి నా పరిస్థితి కూడా అయిపోయింది కదా అనే బాధలో తను ఏడుస్తూ దేవునికి మొరపెట్టుకొని బయటికి రాగానే, నేనెందుకు అప్పుడే ఆ టైంకి బయటికి వెళ్తున్నాను, మామూలుగా వందనాలు చెప్పి వెళ్ళిపోయాను. ఆగాను ఎందుకు ఆ రోజు. ఏంటమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నామండి. ఏంటి ఇది పరిస్థితి? ఏం కాదులే, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను అని ఊరికే ఒక మాట చెప్పాను అంతే. వచ్చాను, ప్రార్థన చేశాను. తను ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. సంతోషంగా సాక్ష్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేయకోకుండా ఆళ్ళకీళ్ళకి ఫోన్ చేసి ఏడ్చుకుంటే ఏమి లాభం? ఎంతమంది డాక్టర్లు నీకు పరిచయం అయితే ఏమి లాభం? అమెరికా నుంచి డాక్టర్లను తెప్పిస్తే ఏమి లాభం? డాక్టర్లు నమ్మొద్దంటలా, డాక్టర్లు కావాలి. కానీ నువ్వు దేవుని యొద్ద విచారణ చేయకోకుండా, దేవుని దగ్గర ఏడవకుండా, దేవుని దగ్గర నీ బాధ చెప్పుకోకోకుండా, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఏముంది? నువ్వు మొట్టమొదట దేవుని దగ్గర విచారణ చేయి. అది నిజమైన క్రైస్తవ జీవితం. నువ్వు రక్షింపబడిన విశ్వాసివైతే నీ అడుగులు అలాగుంటాయి. ఏవండీ, దేవుడు ఎవరికైనా సరే దూరస్తుడా? ఎవరికన్నా సమీపస్తుడా? ఎవరికి సమీపస్తుడు? ఎవరి ముఖాన్ని బట్టి దేవుడు స్పందిస్తాడు? ఎవరి యొక్క క్యాడర్‌ని బట్టి దేవుడు స్పందిస్తాడు? అందరూ రక్షింపబడిన పాపులే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంగమా, దేవుని యొద్ద విచారణ చేద్దాం. ఇంకో 2 విషయాలు చదివించిన తర్వాత ముగిస్తాను. చూడండి దయచేసి, సమూయేలు రాసిన మొదటి పుస్తకం 30వ అధ్యాయం 7, 8 వచనాలు.
పిమ్మట దావీదు ఆ, ఏఫోదు తెమ్మని ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చి ఏఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల ఆ, దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద ఆ, దావీదు విచారణ చేయగా విచారణ చేయగా యెహోవా ఆ, తరుము తరుమో నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని ఆ, తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ కొంచెం కిందకి చదివితే. సిక్లగు అనే ప్రాంతంలో దావీదు అనుచరులు నివాసం ఉండేవాళ్ళు. పరిస్థితులను బట్టి ఫిలిస్తీయులతో చెయ్యి కలిపి దావీదు ఫిలిస్తీయులతో కలిసి యుద్ధానికి వెళ్ళాలని ముందుకు వెళ్ళుచుండగా సగం దూరం వెళ్ళిన తర్వాత ఫిలిస్తీయులు వద్దొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏనాటికైనా మా మీద తిరగబడతావు, నువ్వు ఎదురు తిరుగుతావు అని దావీదును పంపించేటప్పటికి దావీదుతో పాటు ఉన్న అనుచరులు వెనక్కి వచ్చారండి. సిక్లగానే వాళ్ళు ఊరు వచ్చారు, ఊరు లేదు అక్కడ. మనకు తెలిసిన విషయమే ఇది. ఏం లేదు, అమాలేకీలు వచ్చి ఊరంతా తగలబెట్టి వీరి యొక్క భార్యలను, బిడ్డలను, సంపదను అంతా తీసుకుని వెళ్ళిపోయారు. ఏడవటానికి శక్తి లేనంత ఏడ్చాడంట దావీదు. దావీదు జీవితంలో ఆ విధంగా ఏడ్చిందా అప్పుడేనేమో అని నేను అనుకుంటున్నాను. అంత భయంకరమైన ఏడుపు. ఏంటి, అటెళ్ళి ఇటు వచ్చేలోపు ఇల్లు లేదు, ఊరు లేదు, పిల్లలు లేరు, భార్య లేదు, ఎవరు లేరు, ఏమీ లేదు, అంత బూడిద. సిక్లగు ఏమైపోయింది, బూడిద. అప్పుడు ఏం చేశాడు తెలుసా? "మ్మ్" అని సంసోన్లాగా విరుచుకొని పదండి రా వెళ్దామని చెప్పి ఎక్కడికి పోలా. ఏం చేశాడు తెలుసా? ఏఫోదు తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. అదొక వస్త్రం, యాజకుని వస్త్రం. ఏఫోదు తీసుకురండి అని చెప్పి అతడు ఆ దుఃఖములో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ప్రభువా, ఏంటి ఈ పరిస్థితి, నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది? ఆ ఏఫోదు ధరించుకొని ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేశాడో దేవుడు అన్నాడు కదా, నువ్వు తరుము అమాలేకీలను, నీ వారిని అందరినీ, నీ సమస్తాన్ని నువ్వు దక్కించుకుంటావు. హల్లెలూయా. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? తన భార్యలను, బిడ్డలు మాత్రమే కాదు, వారి యొక్క సంపదను మాత్రమే కాదు, ఎవరైతే వచ్చి వీరి సంపదను దోచుకొని వాళ్ళ సంపదను కూడా మొత్తాన్ని తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. డబుల్ బ్లెస్సింగ్. పోగొట్టుకున్నది దొరికితే పెద్ద ప్రయోజనం ఏముంది? పోగొట్టుకున్నది దొరకటం మాత్రమే కాదు, తనది కాని సంపద తనకు దొరికింది. ఎందుకో తెలుసా? దేవుని యొద్ద విచారణ. ఇంకొక 2 విషయాలు చదివిస్తాను, ముగించేసుకుందాం. అద్భుతమైన విషయాలు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుంచి. 5వ జనులు అధ్యాయం. ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఆ, ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ఆ, ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఆ, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి ఆ, రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, ఆ, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. చూసారా, 10 సందర్భాలు అనమాట. ఇలా చదువుకుంటూ వెళ్తే ఫిలిస్తీయులు వచ్చారంట. ఎప్పుడు వచ్చారు? దావీదుని రాజుగా అభిషేకించారు కదా. కొన్నిసార్లు మీకు పోస్ట్ వచ్చిందని తెలిసిన తర్వాత మరొకటి కూడా వచ్చింది. ఏంటది? మీకు ఒక మంచి జాబ్ వచ్చిందని తెలియగానే ఏమొస్తుంది? వ్యతిరేకత కూడా వస్తుంది. వచ్చేసిందా, ఆమెకు వచ్చిందా జాబు? ఆ జాబు నుండి ఎలా తొలగించాలి, ఆ జాబు మేమెలా లాక్కోవాలి? ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలా గ్రహించండి, మీరు ఒక స్టెప్ పైకెక్కినప్పుడు మీకు వ్యతిరేకత వస్తుంది. మీరు ఆశీర్వదించబడినప్పుడు,
దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించడానికి చూస్తూ ఉండగా మీకు వ్యతిరేకత వస్తుంది, శత్రువు వస్తాడు. ఇప్పుడు దావీదుని రాజుగా అభిషేకించారు అని ఎవరు విన్నారంట? ఫిలిస్తీన్లు విన్నారు. వినిన వెంటనే యుద్ధానికి వచ్చారు. వినిన వెంటనే యుద్ధానికి వచ్చారు. దావీదుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము వినబడిన వెంటనే ఆ దావీదుని ఈ రోజే హతమార్చేయాలి. వాడు ఇంకా సింహాసనం మీద కూర్చున్నాడో లేదో, ఇంకా సంతకాలు పెట్టాడో లేదో తీసేయాల. రెఫాయీములోనికి వచ్చి యుద్ధానికి సిద్ధపడగా దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను రాజుగా అభిషేకించబడ్డాను కదా, ఫిలిస్తీన్లు ఇంత ముందుకు కూడా కొట్టేశాను కదా, దేవుడే కదా ఇంతకు ముందు కూడా నాకు సహాయం చేసింది, అదే దేవుడు నాకు సహాయం చేస్తాడని ముందుకు వెళ్ళొచ్చు కదా. చెప్పండి, ఇంతకుముందు చదివాము మనం ఫిలిస్తీన్లు కొట్టినట్టుగా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు? దావీదు ఎప్పుడు తొందరపడ్డావు, దేవా నీ చిత్తమేనా, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, నీకేదన్నా వేరే స్ట్రాటజీ ఏమైనా ఉందా, వేరే ఆలోచన ఏమైనా ఉందా అడుగుతాడు. చూడండి, ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే ఈ 5వ అధ్యాయము 17వ వచనములో ఫిలిస్తీన్లు వచ్చారు కదా, దేవుడు వెళ్ళమన్నాడు కదా. చివరి వచనం చదవండి, 20 చదవండి. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి ఆ, అచ్చట వారిని హతం ఓ పని చేయండి, మళ్ళా 17 నుంచి చదవండి జాగ్రత్తగా వినండి. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉమ్, దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఆ, ఫిలిస్తీన్లందరూ వచ్చిరి. వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ఉమ్, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, ఆ, పొమ్ము, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి ఆ, అచ్చట వారిని హతము చేసి అచ్చట వారిని హతము చేసి, ఎక్కడంట? రాజీ బయల్పే రాజీము అనే స్థలములో హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోనట్లు ఆ, యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకుని అనుకొని ఆ స్థలమునకు బయల్పే రాజీమను పేరు పెట్టెను. ఆ, ఫిలిస్తీన్లు తన బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా ఆ, దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. అయిపోయింది కదా సందర్భం. కంటిన్యూషన్ 22 నుంచి చూడండి. ఫిలిస్తీన్లు మరలా వచ్చి ఆగండి, 17వ వచనంలో వచ్చారా, అయిపోయారా? మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 22వ వచనంలో మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా మరలా అదే లోయ. సిగ్గు ఏమి లేదు వీళ్ళకి, అది లేదు, ఉండదు. సాతానుకు కూడా ఎప్పుడు ఉండదు. ఏంటి ఈడు సిగ్గుపడ్డ పద్దాకలు వచ్చి నన్నే శోధిస్తాడు, మొన్నేగా కొట్టాను, ఆడికి సిగ్గు ఉండదు. శత్రువు ఎప్పుడూ కూడా పదే నీ మీదకి వస్తానే ఉంటాడు. నువ్వు పదే దేవుని యొక్క సహాయం పొందుకొని వాడితో పోరాటంలోకి వెళ్ళటమే. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మరలా వచ్చి, ఆ మాట గమనించండి, ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. ఇదేంటండి, మొన్నే కదా విచారణ చేశాడు, మొన్నే కదా వాళ్ళు దెబ్బలు తిని వెళ్ళిపోయారు, అనేక మంది హతులైపోయారు కదా. అక్కడ ఒక పేరు కూడా పెట్టాడే, బయల్పేరు రాజీమా ఏంటది. మరలా వస్తే మరలా విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ ఒక్క మాట అర్థమైతే చాలు, ఈరోజు సందేశం అదే. మరలా విచారణ, మరలా దేవుని దగ్గరికి వెళ్ళటానికి మీరు సిగ్గుపడుతున్నారా లేదా అభ్యంతర పడుతున్నారా? దేవుని అడగటానికి, దేవుని పదే అడగటానికి ఏమైనా మీకు అభ్యంతరం ఉన్నదా? లేకపోతే మీ క్యాడర్ లేదా మీకేమన్నా కొంచెం ఇగో దెబ్బతింటుందా? ఎన్నిసార్లు అడగాలి దేవా, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఈ విషయంలో నేను ఎన్నిసార్లు నిన్ను వేడుకోవాలి ప్రభువా, ఎన్నిసార్లు అడగాలయ్యా? దావీదుకి ఆయన మనసు చూడండి. మరలా విచారణ చేసినందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. ఆగండి, మొన్నే కదా ఏం చెప్పాడు ఆయన? వెళ్ళమన్నాడు.
మరలా అడిగితే ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నాడు ఏంటి మరి? అదే లోయలోకి వచ్చి యుద్ధం చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి. స్ట్రాటజీ మారింది. దేవునికి స్తోత్రం. చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుమో. నువ్వు ఇంతకు ముందు వెళ్ళినట్లుగా ఇప్పుడు వెళ్ళవద్దు. నువ్వు చుట్టూ తిరిగి వెళ్ళి ఏ చెట్లంట? కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక. దేవునికి స్తోత్రం. కంబళి చెట్ల ఆ, చెప్పట్లేదు, అందరు చెప్పట్లా. చప్పుడు వినగానే ఎవరు బయలుదేరుతున్నారంట? ఆయన బయలుదేరుతున్నాడు. యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెను సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హతము చేశాను. దేవుని స్తోత్రం చెల్లించాడు. మన జీవితంలో విజయం ఎలా వస్తుంది? మన పోరాటాలు ఎప్పుడు జయించగలము? ఏమిటి రహస్యం? దేవుని యొద్ద విచారణ చేయటం. హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేసే వారముగా ఉండాలి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. నా ముఖము ఎన్నడూ లజ్జింపదు. ఎందుకో తెలుసా? దేవునితో అటువంటి కనెక్షన్ దావీదు. మనము రోజులు గడిచిపోతున్నాయి, కానీ దేవునితో అలాంటి ఒక బలమైన సంబంధం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. అనేక సార్లు మనం సొంత ఇష్టాన్ని, సొంత ఆలోచనని, సొంత కోరికను మన మనసులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. అనేక సార్లు ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. మన నష్టానికి, మన కష్టానికి, మన శ్రమలకు కారణం మనమే. దేవుని యొద్ద విచారణ చేయనివాడు దేవునికి ఇష్టడు కాదు, విశ్వాసం గలవాడు కాదు. దేవుని యొద్ద విచారణ చేయనివాడు దేవుని బిడ్డ కూడా కాదు. ప్రియులారా, మనకు బయలుపరచబడిన దేవుని చిత్త ప్రకారం చేసుకుంటూ వెళదాం. దేవుని సహాయం ఉంటుంది. మనకి ఇంకా బయలుపరచబడని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలలో, ఇంకా బయలుపరచబడని దేవుని చిత్తం ఏమిటో దాని విషయంలో ఎల్లప్పుడూ దేవుని వైపు చూద్దాం. దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. నిజంగా దీనులమై ప్రార్థన చేస్తే ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా. ఎలా మొరపెట్టాలండి? దీనులమై. సుంకర్ ఎలా ప్రార్థన చేశాడు? అసలు తల ఎత్తటానికి కూడా నేను సరిపోనయ్యా. నా జీవితం, నా హృదయం ప్రభా నీ ఎదుట, నీ నీతి ఎదుట, నీ పరిశుద్ధత ఎదుట నేను ఏ పాటి వాడిని ప్రభా. ఎంత దీనుడై ప్రార్థన చేశాడో అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం. మనం యథార్థంగా, మనం ఏదో గొప్ప నీతిమంతులమని, గొప్ప పరిశుద్ధత కలిగిన వారమని, మనం ఏదో అసలు దేవునికి గొప్ప గొప్ప త్యాగాలు చేసేస్తున్నాం అన్నట్లుగా దేవుని ఎదుట ముఖం పెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రభా నా పరిస్థితి ఏంటో నాకు తెలుసయ్యా. నువ్వు సెలవిస్తేనే నేను చేస్తాను ప్రభా, నాకు తెలియపరచు నాయన. ఎవరు ఆ విధంగా ముందుకు వెళ్తారో దేవుడు వారికి తప్పకుండా జయము కలుగ చేయబోతున్నాడు. హల్లెలూయా. అనేక గొప్ప విజయాలు మన జీవితంలో చూడటానికి దావీదు లాంటి మనసు కలిగి ముందుకు వెళ్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.